మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత రెగ్యులేటరీ అథారిటీ ఈజ్ ఫ్రెండ్లీ టు ఎవ్రీవన్. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రెండ్లీగా ఈ రెగ్యులేటరీ అథారిటీ వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న అతి కొద్ది సమయంలోనే అన్ని డాక్యుమెంట్స్ కనుక వాళ్ళు సబ్మిట్ చేసిన పక్షంలో ఇమ్మీడియట్గా వాళ్ళకి నెంబరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే ఎవరైతే అథారిటీకి ఎండ్ యూజర్స్ కంప్లైంట్స్ ఇస్తారో వాళ్ళని ప్రతి వారంలో మినిమం 3 సార్లు 4 సార్లు ఒక బెంచి ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్సెస్ అన్నీ విని వారికి సరైన ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, ఎవరు మా అథారిటీకి వచ్చి ఏ పైరవీలు చేయవలసిన పనిలే, డైరెక్ట్గా ఇక్కడ ఉన్న హానరబుల్ మెంబర్స్ కానీ అథారిటీలో ఉన్న ఎవరైనా కానీ ట్రాన్స్పరెన్సీగా ఒక సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం మా మీద బాధ్యతని ఇచ్చిందో దాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి ఇక్కడ మేము ఈ అథారిటీ ఫంక్షన్ అవుతుందని మీ ద్వారా ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పోతే ఈ ప్రమోషన్ ఏదైతే ఉందో మున్సిపాలిటీలని, కార్పొరేషన్స్ని, అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం నిర్ణయం తీసుకున్నాం. ఈ 13 టు ఎవ్రీవన్, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రెండ్లీగా ఈ రెగ్యులేటరీ అథారిటీ వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న అతి కొద్ది సమయంలోనే అన్ని డాక్యుమెంట్స్ కనుక వాళ్ళు సబ్మిట్ చేసిన పక్షంలో ఇమ్మీడియట్గా వాళ్ళకి నెంబరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే ఎవరైతే అథారిటీకి ఎండ్ యూజర్స్ కంప్లైంట్స్ ఇస్తారో వాళ్ళని ప్రతి వారంలో మినిమం 3 సార్లు 4 సార్లు ఒక బెంచి ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్సెస్ అన్నీ విని వారికి సరైన ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, ఎవరు మా అథారిటీకి వచ్చి ఏ పైరవీలు చేయవలసిన పనిలే, డైరెక్ట్గా ఇక్కడ ఉన్న హానరబుల్ మెంబర్స్ కానీ అథారిటీలో ఉన్న ఎవరైనా కానీ ట్రాన్స్పరెన్సీగా ఒక సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం మా మీద బాధ్యతని ఇచ్చిందో దాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి ఇక్కడ మేము ఈ అథారిటీ ఫంక్షన్ అవుతుందని మీ ద్వారా ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పోతే ఈ ప్రమోషన్ ఏదైతే ఉందో అథారిటీ యాక్ట్ ప్రకారం ప్రమోషన్లో భాగంగా ఈ నెల రేపు 10వ తేదీ నుంచి ప్రతి నెల ఒక జిల్లాని మేము ఎంపిక చేసుకొని 13 జిల్లాలు అయితే పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు మేము వెళ్ళి మా సభ్యులము, మేము, మా అఫీషియల్స్ అందరూ వెళ్ళి అక్కడ ఉన్న జిల్లాలో ఉన్న